ఎప్పుడు వెళ్ళని నేను మటన్ షాప్కి వెళ్ళి మటన్ తీసుకొచ్చి నేనే వండాను. ఎందుకు అంటే రీజన్ ఏం లేదు, జస్ట్ అలా చేయాలనుకున్నా. మటన్ కట్ చేస్తున్నప్పుడు కొవ్వేం వేయలేదు, ఇంటికి వచ్చి చూస్తే చాలా ఫ్యాటే ఉండింది. నాకు నచ్చదు కాబట్టి అది తీసేసి క్లీన్ చేశాను. మటన్ తీసుకొని ఇంటికి వచ్చేసరికి ఇక్కడ చూపిస్తున్నవన్నీ మా అమ్మ రెడీ చేసి పెట్టేసింది ఆల్రెడీ. నేను వచ్చి జస్ట్ ఇవన్నీ మిక్సర్ జార్ లోకి వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నా. ఈ మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టుకున్నా. ఇంకొక సైడ్ సన్నగా ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, కారం, ధనియాల పొడి ఇవైతే రెడీ చేసుకున్నా. ఇంకా కుక్కర్ అయితే పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్ ఇందులో వేసాను. ఇవి రెండు బాగా వేగిన తర్వాత మటన్ కూడా వేసాను ఇందులో ఇప్పుడు కొంచెం రాక్ సాల్ట్ అయితే వేసాను. ఇప్పుడు వేయడం వల్ల పీసెస్ కి బాగా ఉప్పు పడుతుంది. ఎవరైనా వెజిటేరియన్స్ ఈ వీడియో చూస్తుంటే ఐఎమ్ సో సారీ. ఉప్పు అయితే వేసాం కదా, ఒకసారి అలా తిప్పి ఇంకా ఇందులో పసుపు, ధనియాల పొడి అండ్ కారం ఇవి మూడు కూడా వేసి ఒకసారి కలపాలి. పీసెస్ కి బాగా కారం పట్టే వరకు అలా కలిపాను నేనైతే. ఇంకా ఇందులో మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేశాను. ఇంకా ఇవి కుక్ అవ్వడానికి సరిపోయేంత వాటర్ కూడా పోసాను. మటన్ కి అయితే కొంచెం వాటర్ ఎక్కువే పోయాలి. వాటర్ అయితే సఫిషియెంట్ గా పోసి కుక్కర్ పెట్టాను. హై ఫ్లేమ్ లో 3 విజిల్స్, లో ఫ్లేమ్ లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాను. ఇంకా లాస్ట్ లో కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేస్తే మటన్ అనేది రెడీ అయిపోతుంది. పీసెస్ అయితే వెరీ వెల్ కుక్డ్ అండ్ టేస్టీగా కూడా ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బాయ్.